సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం లింగగిరి మేజర్ కాలువ నుండి సాగర్ ఆయకట్టు పరిధిలో నీరు అందక రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. కాలువలో దిగి రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో కాలువలు ఆధునికీకరణ చేయకపోవడంతోనే అసంపూర్వకంగా ఉన్న కాలువ వల్ల నుండి నీరు అందక రైతులు ఇక్కట్లు పడుతున్నట్లు వాపోతున్నారు. మైనర్ కాలువల్ని బాగు చేయడంలో ముందుచూపు లేకనే ఇన్ని తిప్పలంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వర్షాకాలం అయినా కానీ తమకు నీరు అందకపోవడం, అరకొర వర్షాలతో కనీసం దుక్కు దున్ని నాటు వేసే పరిస్థితి లేదని పలువురు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఎన్ఎస్పీ అధికారులు చొరవ తీసుకొని ఈ కాలువను మరమ్మతు చేయాలి. వీరితో పాటు ఇక్కడ భారీ నీటిపారుదల శాఖ మంత్రి గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ గారు కూడా ఈ లింగగిరి మేజర్ మీద చొరవ తీసుకొని దీంట్లో ఉన్నటువంటి చెట్టు చేమలను కూడా తీసేయడానికి అధికారులకు సూచనలు చేయాలి. అవసరమైతే ప్రత్యేకంగా కొంత నిధి కూడా కేటాయించేటటువంటి పరిస్థితి ఏర్పాటు చేయాలి. రైతులు ఇప్పటికే శ్రమని వర్తించి వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టుకున్నారు. కాబట్టి రైతులకు ఇప్పుడు న్యాయం చేయాలి. కాబట్టి రైతులు ఆల్రెడీ నార్లు పోసుకోరు కాబట్టి తరుణం వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ 2-3 రోజుల్లో తక్షణమే కాలాన్ని బాగు చేసి చివరి వరకు నీళ్ళు అందియాలి. చివరి భూములకు నీళ్ళు అందిస్తూనే రైతులను ఆదుకున్నట్టయితే కాబట్టి లింగిరి మీద నీళ్ళు ఇవ్వాలని తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేస్తా ఉన్నాం. కూడా మేము వెనకబడే ఉన్నాం. మేము నార్లు పోసుకొని 2 నెలలు అయింది. ఈ 2 నెలలకు నాటు పెట్టుకుందనేసరికి ఇక మాకు 2 నెలలకి పంట మళ్ళీ అయిపోద్ది. ఆ పంట కూడా సరిగ్గా దిగుబడి వచ్చే పరిస్థితి లేదు మాకు. ఇంతవరకు లింగిరి మీద నీళ్ళని పేరే కానీ మేదర్లో ఒక్క నీళ్ళు మాకు మా మీద దయించి మంత్రి గారు మీరు వెంబడే దక్షిణమే దాన్ని తీసుకొని పెరలో తీసుకొని అధికారులు మొత్తాన్ని ఎలక్ట్రిక్ చేసి కాలా తిప్పించే మార్గం చేసా ఇల్లు మొత్తం గోళ్ళు కొట్టి రోడ్డు అమ్మటి అలా పోసి కాలా గాలిగాలి అయిపోయిందండి. ఇప్పుడు చూసుకుంటూ వచ్చినాం మొత్తం మేము అందరం. వారి రోజుల మంచి బండి పెట్టి తీసుకున్నాం. 30-40 రైతులను తీసుకున్నాం. అయినా కానీ ఆ చిన్న బండి వాళ్ళకి ఆటలేదు. మీరు మా మీద దాన్ని చెంబడి తీసుకోవాలి సార్. అధికారులు ఏ కానీ డి కానీ వాళ్ళందరూ కూడా బాధ్యతను పనిచేయాలి, చిత్తశుద్ధితో పనిచేయాలి. అధికారులు మేము కోరుకుంటున్నాం. లస్కర్లు దీన్ని అన్న పనటం కాదు, ఏదో గాలబండుకొని చేయటం కాదు. రాక మాకు నీళ్ళు వచ్చినాయి. మొన్నటి దానికి నీళ్ళు లేని పరిస్థితి ఇదేనా మేము తుమ్మల నాగేశ్వరం నీళ్ళు ఖమ్మం తీసుకుపోతే కనీసం మా మంత్రి గారు మా నీళ్ళు కూడా మాకు ఒకసారి ఇప్పలేదు మాకు. మరి మాకు కనీసం మా మంత్రి గారు తుమ్మల నాగేశ్వరం రానండి అంటే మంత్రి గారు పోలేదంట. అది కూడా మాకు తెలిసింది విషయం. ఆఫీస్ కాడికి పోతే ఆయన ఒకటి చెప్తారు, ఏనో చెప్తారు. కష్టపడి పొద్దుగులు ఓటేస్తాను గెలిపిస్తాను మేము నా మంట కోసం కట్టమే కూర్చొని అడ్డం పడ్డాం మేము. కనీసం మాకు నీళ్ళు 6 రోజులు నీళ్ళు రాలేదు. 4 రోజులు ఇంకా నెలలకి మాది ఎక్కడుంది మేదరు లింగిరి మేదరు అనే పేరు. ఎక్కడెక్కడ బడిగడ్డ మొత్తం పూసి పారుతున్నాయి. లింగిరి బడిగడ్డ మాకు ఇంత దరిద్రమైన పరిస్థితి మాకు ఎందుకు వచ్చింది?